హాయ్ దోస్తులు, వెల్కమ్ టు లక్ష్మీ కనకంటి ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా టెంపుల్కి వెళ్ళాము అనేసి. ఆ టెంపుల్ ఎక్కడికి వెళ్ళామంటే రెడ్డమ్మ తల్లి కొండ అనమాట. రాయచూట్ నుంచి మదనపల్లికి వెళ్ళే రూట్లో ఉంటుంది. నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి మేము ఆ టెంపుల్కి ఎందుకు వెళ్ళాము, ఎక్కడుంది ఆ టెంపుల్ హిస్టరీ అంతా కూడా నేను చెప్పాను. ఇక్కడ ఊయలన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ సంతానం కోసం వరపడిన వాళ్ళు ముక్కుపొడిగా ఇట్లా ఊయలిస్తామనేసి, ఏమన్నా కన్స్ట్రక్షన్ చేపిస్తాము, ఏమన్నా బంగారు వెండి ఇస్తామని మొక్కుకుంటారు. నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మా పాపకు పుట్టినెంటికలు తీపిచ్చామన్నమాట. ఇయర్ వచ్చి చీర పెట్టుకుంటానని మొక్కున్నాను. అప్పుడు ముక్కుపొడి ఎంటికలు తీపిచ్చినప్పుడు అయిపోయింది. అందుకే ఇప్పుడు చీర పెట్టుకోవడానికి వస్తున్నానన్నమాట. ఇక్కడ ఏంది అంటే లాస్ట్ వీడియో కాదు, ప్రీవియస్ వీడియోలో నేను అంతా హిస్టరీ చెప్పాను. రెడ్డమ్మ కొండ ఎలా వెలిసింది ఏమని, కానీ గర్భగుడి చూపించలేదు. ఈరోజు గర్భగుడి చూపిస్తాను, చూసేయండి. 2 కొండల మధ్య చీలిన దగ్గర రెడ్డమ్మ తల్లి వెలిసిందనమాట. అక్కడ కటన్ వెనకాల రెడ్డమ్మ తల్లి కనిపిస్తుంది. అంటే అమ్మ దూ కొండ సందులోకి దూరిండేది కనిపిస్తుంది అనమాట. అక్కడికి అలో లేదు. మా అమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ చూపించే వాళ్ళనమాట. ఇప్పుడు అక్కడ అలో లేదంట, లోపలికి వెళ్ళనివ్వరు. మా అమ్మ కూడా అక్కడే వరపడింది. మా అక్క వాళ్ళు అక్కడే పుట్టారనమాట. అప్పుడు మా అమ్మ చూసింది. దర్శనం అంతా చేసుకొని వచ్చిన తర్వాత అన్నం తిన్నాము. అప్పుడు ఆంజనేయ స్వామి వచ్చారనమాట. అంటే కోత వచ్చింది. ఫుల్ ఆకలిగా ఉండింది. అన్నం పెట్టాం, కడుపు నిండా తినింది. నాకు చాలా